పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది, ఏం చేస్తుంది అనేటువంటిది కూడా చూడాలి. కానీ ఇండియన్ అటాక్ అనేటువంటిది ఇంకా ఏ రేంజ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ కాబోతుంది. వెంకటేష్, ఒక విషయం క్లియర్గా చెప్పండి, మన అఫెన్సివ్ అనేటువంటిది నైట్ లాంగ్ కొనసాగేటువంటి అవకాశం ఉందా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది డిఫెన్స్ సోర్సెస్ నుంచి? నెక్స్ట్ లెవెల్గా ఏం చేసేటువంటి అవకాశం ఉంది వెంకటేష్? బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఇస్మాయిల్. F-16 సంబంధించినటువంటి యుద్ధ విమానం అక్నూర్ సెక్టార్ లో నేలకూలినట్టు తెలిసింది. సో ఇది చాలా జమ్మూకు చాలా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ అక్నూర్ సెక్టార్ లోనే పాకిస్తాన్ పైలట్ ను సజీవంగా మన ఆర్మీ క్యాప్చర్ చేయగలిగింది. సో ఇది ఒక భారీ విజయంగా మనం చెప్పాలి. F-16 లాంటి ఒక యుద్ధ విమానం, కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి యుద్ధ విమానాన్ని మన డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా నేలకూల్చడమే కాకుండా పాకిస్తాన్ పైలట్ ను సజీవంగా పట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి అలాగే ఇటువైపు క్లియర్ గా మనం చెప్తున్నట్టు పాకిస్తాన్ పైన కేవలం మన డిఫెన్స్ సిస్టమ్ లోనే కాకుండా అఫెన్సివ్ కూడా వెళ్తోంది. లాహోర్ లోను, సియాల్కోట్ లోను, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా భారత్ తన దాడిని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కేవలం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో అడ్డుకోవడమే కాదు, మనతో పాటు ఉన్నటువంటి డ్రోన్స్ కానీ అలాగే మిసైల్స్ ను ఉపయోగించి, ఇతర సిస్టమ్స్ ను ఉపయోగించి ఇప్పటికే రాడార్ సిస్టమ్ ఉదయం నుంచి మనం చూస్తున్నాం. లాహోర్ లో ఉన్నటువంటి రాడార్ సిస్టమ్ ను కంప్లీట్ గా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే కరాచీ వైపు కూడా ఎయిర్ బేస్ లోను అక్కడ ఉన్నటువంటి రాడార్ సిస్టమ్స్ కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భం మనం చూసాం. క్లియర్ గా భారత్ ఒక అప్పర్ హ్యాండ్ తో పాకిస్తాన్ వైపు దూసుకుపోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ రాత్రంతా కూడా ఈ అఫెన్సివ్ యాక్ట్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి కిందటే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోతో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి అన్ని చర్యలకు కూడా తాము మద్దతు ఇస్తామని కూడా అమెరికా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అంతర్జాతీయంగా మనకు వస్తున్నటువంటి మద్దతుకు ప్రధానమైనటువంటి కారణం చాలా రెస్పాన్సిబుల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం, దానిపైన దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఆ మేరకు అంతర్జాతీయ సమాజం కూడా మనకు మద్దతు ఇస్తుంది. నిజానికి పాకిస్తాన్ వెనుక చైనా ఉంటుందంటున్నారు, కానీ చైనా కూడా ఈరోజు సైలెంట్ గా ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని టార్గెట్ చేసుకుని భారత్ దాడులు చేస్తుంది. కేవలం ఒక రెస్పాన్స్ మాత్రమే ఇస్తుంది తప్ప అగ్రెషన్ చూపించట్లేదు. నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు కూడా భారత్ కు చేస్తున్నటువంటి చర్యలను ఎవరు తప్పు పట్టడం లేదు. డెఫినెట్ గా గో హెడ్ అనేటువంటి ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ ఇస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రంతా పాకిస్తాన్ కు కాలరాత్రిగానే ఉండేటువంటి అవకాశం ఉంది ఇస్మాయిల్. వెంకటేష్, డెఫినెట్ గా మనం చూడొచ్చు, కాలరాత్రి పాకిస్తాన్ కి ముంగిట కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పాకిస్తాన్ ఇన్ని రోజులు మేకపోతు గాంభీర్యాలు ప్రకటిస్తూ, ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థలో చిటికన వేలంత లేని పాకిస్తాన్, భారత రక్షణ వ్యవస్థ ముందు కనీసం పిపీలికం కూడా కానటువంటి పాకిస్తాన్, భారత సైన్యం ముందు కనీసం నిలబడి మాట్లాడేటువంటి అర్హత లేనటువంటి పాకిస్తాన్, కనీసం భారత ప్రజల నైతికత ముందు, భారత ప్రజల సహనం ముందు కనీసం వాళ్ళ కళ్ళలో కళ్ళు చూసి పెట్టే ధైర్యం చేయలేనటువంటి పాకిస్తాన్ ఇన్ని రోజులు బెదిరిస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఉగ్రమూకలను పంపిస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ధైర్యాన్ని మా దగ్గరే ఉందని చెప్పుకుంటూ చేస్తున్నటువంటి ఒక అబద్ధపు ప్రాపగండా ఈరోజు ప్రపంచం ముందు ఓపెన్ అయిపోయింది. పాకిస్తాన్ అనేటువంటిది ఒక పూర్తిగా ఏమీ లేనటువంటి ఖాళీ డబ్బా అని, పాకిస్తాన్ అనేటువంటిది ఒక మేడి పండు లాంటిది అనేటువంటిది ఈరోజు ప్రపంచం ముందు ఓపెన్ అయిపోతుంది. కేవలం దొంగచాటుగా తెచ్చుకున్నటువంటి తన న్యూక్లియర్ పవర్ను చూపెట్టి భయపెట్టేటువంటి పాకిస్తాన్తో ఈరోజు పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందనేటువంటిది స్పష్టమైపోయింది. డెఫినెట్గా ఇది పాత భారతదేశం కాదు, ఇది న్యూ ఇండియా. డెఫినెట్గా మేము స్నేహం అడిగితే ప్రాణం ఇస్తాము, మీరు ఘర్షణ అడిగితే యుద్ధం ఇస్తాము, మీరు యుద్ధాన్ని కోరితే మేము మిమ్మల్ని సర్వనాశనం చేస్తాము అనేటువంటి డైలాగ్ భారత జాతీయ నాయకత్వం నుంచి, భారత కేంద్ర నాయకత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి వస్తుంది. ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. పాకిస్తాన్ పూర్తిగా ఏకాకైపోయింది. దౌత్య నీతిలో పాకిస్తాన్కు ఒక ముస్లిం కంట్రీ కూడా తోడ్రాలేదు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇవన్నీ కంట్రీస్ కూడా పాకిస్తాన్కి ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రతి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇండియాకు సపోర్ట్గా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ భారత్కు సపోర్ట్గా ఉంది, ఫ్రాన్స్ సపోర్ట్గా ఉంది, బ్రిటన్ సపోర్ట్గా ఉంది, అమెరికా సపోర్ట్గా ఉంది, యుక్రెయిన్ సపోర్ట్గా ఉంది ఇండియాకు, రష్యా సపోర్ట్గా ఉంది. ఇవన్నీ దేశాలతోని భారతదేశం కొద్ది సంవత్సరాల నుంచి మనం చూడొచ్చు కొద్ది రోజుల నుంచి నడుస్తున్నటువంటి భారత దౌత్యనీతి ఇప్పుడు సక్సెస్ అయిందనేటువంటిది కూడా మనం చూడొచ్చు. రైట్, ఒక్కసారి నేను వెంకటేష్ దగ్గరికి వెళ్తాను. వెంకటేష్, ఎటువంటి బ్రేకింగ్ ఉంది మీ దగ్గర?
వెంకటేష్ ఇస్మాయిల్, ఒక బిగ్ బ్రేకింగ్. భారత్ ఇప్పటివరకు క్లెయిమ్ చేస్తోంది 2 యుద్ధ విమానాలు కూల్చామని. పాకిస్తాన్ ఆర్మీ కూడా దాన్ని ఖరారు చేసింది. తాము 2 యుద్ధ విమానాలు పోగొట్టుకున్నామని. జరుగుతున్నటువంటి క్లాష్ లో తమ యుద్ధ విమానాలు కూలిపోయినటువంటి విషయాన్ని DGISPR ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ సంబంధించినటువంటి చీఫ్ చౌదరి ప్రకటించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆయన మీడియాకు ఒక బైట్ కూడా ఇచ్చారు. క్లియర్ గా తాము ఈ యుద్ధంలో జరుగుతున్నటువంటి ఈ భీకర పోరాటంలో JF-17 యుద్ధ విమానాలను పోగొట్టుకున్నటువంటి విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసింది. వాటితో పాటు డైలాగ్ కు ఇనిషియేట్ చేసింది. చర్చలకు వారు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. క్లియర్ గా ఒక రకంగా పాకిస్తాన్ చేతులు ఎత్తేసినటువంటి సందర్భం మనకు కనబడుతోంది. ఇస్మాయిల్, డెఫినెట్ గా మరొక బ్రేకింగ్ కూడా వస్తుంది. 2 పైలట్లను పట్టుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఒకరు జైసల్మేర్లో, ఒకరు అక్నూర్లో. వెంకటేష్, కంటిన్యూయస్ విక్టరీ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ. ఖచ్చితంగా భారత ఎయిర్ ఫోర్స్ ఒకసారి రంగంలోకి దిగితే ఆట మారిపోతుంది. గేమ్ చేంజర్ అనేటువంటిది స్పష్టమైపోయింది. అక్నూర్ సెక్టర్, జమ్మూకు చాలా దగ్గరలో ఉన్నటువంటి అక్నూర్ సెక్టర్లో ఒక పైలట్ని భారత బలగాలు క్యాప్చర్ చేశాయి, పట్టుకున్నాయి. ఇంకొక పైలట్ని రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత బలగాలు పట్టుకున్నాయి. సో డెఫినెట్గా ఈ యుద్ధం అనేటువంటిది ఇంకా ఎస్కలేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి 72 గంటల పాటు పంజాబ్లోని అన్ని స్కూల్స్కి సెలవులు ప్రకటించారు. సో డెఫినెట్గా ఒకవైపు భారత్, ముఖ్యంగా ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా భారత రక్షణ రంగంలో ఉన్నటువంటి ప్రతి దళం యుద్ధం చేస్తుంది. రెండో వైపు అడ్మినిస్ట్రేషన్ పరంగా అక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దులకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో, డీజీపీలతో కంటిన్యూస్గా అమిత్ షా మాట్లాడుతున్నారు. హోంమంత్రి అందరు డీజీపీలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బ్లాక్అవుట్ను కంటిన్యూ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం స్కూల్స్ను ఒక విధంగా పౌరుల సేఫ్టీ కోసం తీసుకోవాల్సినటువంటి రక్షణలు చాలా స్పష్టంగా కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ఏర్పాట్లను మనం చూస్తున్నాం. సో 2 పైలట్లు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ పైలట్లు, భారత్ వాళ్ళని పట్టుకుంది, వాళ్ళ పీచ మనిచి వాళ్ళని పట్టుకొని వచ్చింది. 2 యుద్ధ ఖైదీలు ప్రస్తుతం భారత చేతుల్లో ఉన్నారు, భారత ఆర్మీ చేతుల్లో ఉన్నారు. వెంకటేష్, 2 పైలట్లు దొరికారు, ఎలా చూడొచ్చు? భారీ విజయం సాధించింది భారత్. 2 యుద్ధ విమానాలను కూల్చింది. ఒకటి అక్నూర్ సెక్టార్లో, మరొకటి జైసల్మేర్ వద్ద. సో 2 చోట్ల కూడా పాకిస్తాన్ పైలట్లను సజీవంగా పట్టుకుంది. సో ఇది భారీ విజయం. భారత్ ఈ రాత్రి సాధించినటువంటి ఒక భారీ విజయంగా చెప్పొచ్చు. దీంతో వణికిపోయినటువంటి పాకిస్తాన్ ఈరోజు చర్చలకు తెరలేపింది. చర్చల రాగం అందుకుంది, చర్చల పల్లవి అందుకుంది. తాము ఈ రీజియన్ లో, ఈ ప్రాంతంలో శాంతిని, సుస్థిరతను కోరుకుంటున్నామని పాకిస్తాన్ ఒక నంగనాచి కబుర్లు చెప్తుంది. ఇప్పటి వరకు తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఎగదోసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మాత్రం కొత్తగా శాంతి పల్లవి అందుకుంటోంది. పాకిస్తాన్ DGISPR కు సంబంధించినటువంటి జనరల్ చౌదరి కొద్దిసేపటి కిందటే మీడియాతో మాట్లాడారు. తమ విమానాలు, యుద్ధ విమానాలు కోల్పోయామని, తాము అగ్రెషన్ ను కోరుకోవడం లేదు, పీస్ ను కోరుకుంటున్నాము, డైలాగ్ కోరుకుంటున్నామని చెప్పి ఆయన శాంతి వచనాలు వెల్లడిస్తున్నటువంటి బయట మనం చూస్తున్నటువంటి పరిస్థితి. క్లియర్ గా చెప్పొచ్చు ఇస్మాయిల్, వారు నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ లో గణనీయమైనటువంటి విజయాలు భారత్ సాధిస్తూ వస్తుంది. సో ఇప్పటి వరకు ఒక్క దాడిని కూడా పాకిస్తాన్ నిరోధించలేకపోయింది. 100 కిలోమీటర్లు డీప్ ఇన్సైడ్ వెళ్లి కొట్టినా కానీ పాకిస్తాన్ ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో భారత్ యొక్క శక్తి, సైనిక సామర్థ్యానికి ఇదొక తార్కాణంగా మనం చెప్పొచ్చు. దాంతో కొద్దిసేపటి కిందట జరిగినటువంటి ఒక డాగ్ ఫైట్ లో ఈరోజు JF-17 యుద్ధ విమానాలు పాకిస్తాన్ కోల్పోవడమే కాదు, తన పాకిస్తాన్ పైలట్లను కూడా ఇక్కడ యుద్ధ ఖైదీలుగా భారత్ ముందు తల వంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే తాము డైలాగ్స్ కోరుకుంటున్నాము, చర్చలు కోరుకుంటున్నామని చెప్తుంది. క్లియర్ గా పాకిస్తాన్ ఒక రకంగా ఓటమి అంగీకరించినట్టుగా మనకు స్పష్టమవుతోంది. అయినప్పటికీ ఈ పాకిస్తాన్ చేసేటువంటి ఈ ప్రకటనలోనే డెఫినెట్ గా మనం నమ్మడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎప్పుడు విజిలెంట్ గా ఉండాలి. కాబట్టి అన్లెస్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఏదైనా ప్రకటన చేస్తారా మనం చూడాలి. వారు అధికారికంగా ప్రకటన చేసి తాము చేసింది పొరపాటు, ఈ ఖచ్చితంగా ఉగ్రవాదులను శిక్షిస్తాం, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటారా లేదా అనేది షహబాజ్ షరీఫ్ ప్రకటన చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఎత్తుగడలు తెలుసు మనకు, చాలా ఏమార్చే ఎత్తుగడలు, పచ్చి అబద్దాలు చెప్పడంలో పాకిస్తాన్ కు ప్రపంచంలో ఎవరు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాటలు నమ్మడానికి వీలేదు. కానీ కంప్లీట్ గా 36 అవర్స్ లో కంప్లీట్ గా అన్ని ఓటములే ఎదురవుతుంది. పరాజయాలే పాకిస్తాన్ వరిస్తున్నటువంటి నేపథ్యంలోనే క్లియర్ గా పాకిస్తాన్ చేతులు ఎత్తేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. దానికి సాక్షాత్గా
కొద్దిసేపటి కిందటే పాకిస్తాన్ జనరల్ ఇంతియాజ్ చౌదరి మాట్లాడినటువంటి స్పష్టమైనటువంటి మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన డైలాగ్ కావాలంటున్నారు, పీస్ కావాలంటున్నారు, తాము అగ్రెషన్ కోరుకోవడం లేదనేటువంటి విషయాన్ని చెప్పడం అంటే క్లియర్ గా పాకిస్తాన్ చేతులెత్తేసినట్టు కనబడుతోంది. ఇస్మాయిల్, డెఫినెట్గా పాకిస్తాన్ చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. పాకిస్తాన్ మోకరిల్లి శరణు కోరాల్సినటువంటి సమయం వచ్చింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి బ్రేకింగ్స్ని నేను ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దాదాపు భారత కాలమానం ప్రకారం 8 గంటల 20 నిమిషాల సమయంలో పాకిస్తాన్ రాజస్థాన్లోని జైసల్మేర్, అదేవిధంగా పంజాబ్లోని పఠాన్కోట్, కాశ్మీర్లోని జమ్మూ ఎయిర్పోర్ట్లు వీటిని టార్గెట్ చేస్తూ ఒక్కసారిగా డ్రోన్లు మిసైళ్లతో భారత్ మీద దాడి చేసింది. అయితే పాకిస్తాన్ ఊహించని విధంగా భారత్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే గగనతల రక్షణ వ్యవస్థ ఏదైతుందో అది L-70 కావచ్చు, సుదర్శన చక్ర అనేటువంటి S-400 అనేటువంటిది యాక్టివేట్ అయిపోయాయి. ఒక్కసారిగా ఆకాశంలోకి బాణాలు వందల సంఖ్యలో వెళ్ళినట్టు పూర్తిగా నిప్పులు చెరుగుతూ మిసైల్స్ ఆకాశంలోకి వెళ్ళి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్స్ను గాల్లోనే బూడిద చేసేశాయి. దాదాపు గంటన్నర పాటు పాకిస్తాన్ చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని పూర్తిగా భారత్కు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ చిన్నాభిన్నం చేసేసింది. పాకిస్తాన్ తన యుద్ధ విమానాలతో కూడా దాడి చేసింది. భారీగా పేడ్లోను అంటే మందుగుండును మోసుకొస్తున్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక F-16 యుద్ధ విమానం, ఇది అమెరికా నుంచి పాకిస్తాన్ దీన్ని కొనుగోలు చేసింది. చాలా అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానం, స్టెల్త్ యుద్ధ విమానం, అంటే ఇది రాడార్ కూడా దొరకదు. అటువంటి యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించిన 2 JF-17లు, ఇవి చైనా నుంచి అదేవిధంగా బ్రిటన్కి సంబంధించినటువంటి 2 ఏరియాల నుంచి స్పేర్ పార్ట్స్ తీసుకొని పాకిస్తాన్ తయారు చేసినటువంటి ఒక యుద్ధ విమానం, దాన్ని కూడా పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ విమానాన్ని భారత్ కూల్చేసినటువంటి సిచ్యువేషన్. ఈ 2 తర్వాత 2 పైలట్లని భారత బలగాలు పూర్తిగా క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళను పట్టుకున్నాయి. యుద్ధ ఖైదీలుగా POWsగా ఉన్నారు. సో 2 ప్రిజనర్స్ ఆఫ్ వార్, POW అంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్ అనేటువంటి విధంగా వాళ్ళిద్దరిని పట్టుకుని పెట్టినటువంటి సిచ్యువేషన్. దీని తర్వాత దాదాపు భారత కాలమానం ప్రకారం 10 గంటల సమయంలో, ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో ఇక సహించేది లేదు అని ఒక్కసారిగా భారత్ తన జూలు విదిల్చింది. పాకిస్తాన్లోని సియాల్కోట్, లాహోర్, రావుల్పిండి, ఇస్లామాబాద్ మీద ఒక్కసారిగా భారత్ కూడా తన డ్రోన్లు అదేవిధంగా మిసైల్స్తో ఒక కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే యుద్ధ విమానాలు కూలిపోయాయనేటువంటి మాటను అక్కడ ఉన్నటువంటి DG ఇంటర్ స్టేట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అంటే DG ISPR అంగీకరించడం కూడా జరిగింది.